నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. ఇక అతిథుల పరిచయం. శ్రీ రామ్నాథ్ గారు, ప్రముఖ విశ్లేషకులు. శ్రీ సుధాకర్ బాబు గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, శాసనసభ మాజీ సభ్యులు. ఇక ఈ రోజున ఏపీ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఇద్దరు భేటీ కాబోతున్నారు. దీనికి ముందుగానే చంద్రబాబు నాయుడు గారు ఒక వ్యాఖ్య చేశారు. ఆయన ఏపీ ప్రయోజనాల కంటే కూడా తెలంగాణ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇవ్వబోతున్నారా, రెండు రాష్ట్రాలకి సమ ప్రాధాన్యత ఇస్తానని ఆయన చెబుతున్నారు. రేవంత్ రెడ్డి ఒకవేళ తెలంగాణ ప్రయోజనాలకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చినా తాను మాత్రం రెండు రాష్ట్రాల ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తానంటున్నాడు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఏపీ తీర ప్రాంతంలోనూ అలాగే ఓడరేవులపైన వాటా కోరుతారని చెప్తున్నారు. అలాగే ఆస్తులకు సంబంధించి ఇంతవరకు ఏమి ఒక స్పష్టమైన విధి విధానాలు తయారు చేసుకోకపోయినప్పటికి కూడా మొత్తం అసలంతా పరిష్కారం అయిపోయినట్లుగానే ఈనాడు, ఆంధ్రజ్యోతి అప్పుడే బ్యాండ్ బ్యాజా మొదలుపెట్టేశాయి. మంచిదే అయితే మంచిదే కానీ బట్ అవ్వకముందే అయిపోయిందన్నంత సీను ఖరారు, బరక్కాయలు ఖరారు, అది ఖరారు అని పెట్టి హెడ్డింగ్లు పెట్టి జనాన్ని మిస్లీడ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి. ఇంకో పక్క ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి క్యాబ్ జెమిని ఇటువంటి సంస్థలు కొన్ని ఈ విధ్వంసం వీటన్నింటినీ చూసి మా వల్ల కాదు, ఇక్కడ మేము ఉండలేమని చెప్పి పరారైపోతున్నారు చంద్రబాబు గారి పాలనలో. అలాగే కాకినాడ దగ్గర అయితే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి మీద కోపంతో నాదెండ్ల మనోహర్ కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చేస్తున్నటువంటి వేధింపు చర్యలనండి, దాడులు, బెదిరింపులతోటి అక్కడ ఉన్నటువంటి బియ్యం ఎగుమతిదారులు వాళ్ళు మేము ఇక్కడ ఉండలేము, మేము కాండ్లా ఓడరేవో లేకపోతే ఇంకో చోటకో మేము పోతామని వాళ్ళు అంటున్నారంట. సో వీళ్ళు వచ్చిన తర్వాత ఒక వైపేమో చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణకి అభివృద్ధి చెందిన తెలంగాణ, నేనే అభివృద్ధి చేసిన హైదరాబాద్ అన్నదానికేమో ప్రాధాన్యత ఇస్తారంట. ఇంకోవైపు ఏమో తీర ప్రాంతం పోర్టులు కూడా మాకు కావాలని తెలంగాణ వాళ్ళు అడుగుతారంట. మరోవైపు ఏమో ఈ విధ్వంసం వీటి కారణంగా పరిశ్రమలు ఇవన్నీ పోతూ ఉంటే అంతకుముందు మీకు గుర్తుండే ఉంటుంది, జగన్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు కొత్త పరిశ్రమ రానివ్వకుండా ఈనాడు వాళ్ళు చేసినటువంటి అరాచకం మనందరికీ తెలుసు. పరిశ్రమలు వస్తుంటే భూములు ఇచ్చేస్తున్నారని, రాకపోతే రాలేదని, లేదా వేరే రాష్ట్రంలో పెట్టుకుంటే ఇక్కడెందుకు పెట్టలేదని, పెడుతుంటే అడ్డుకోవటం, ఇవన్నీ చేసినటువంటి ఈనాడు అరాచకం మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు మాత్రం మొత్తం అంతా పరిశ్రమలను వచ్చేస్తున్నట్టుగా ప్రొజెక్షన్ ఇవ్వబోతారు. ఇక ఆ పరిస్థితి ఉన్నప్పుడు మరోవైపు ఏమో ఇట్లా కొన్ని సంస్థలు వేరే రాష్ట్రాలకి తరలిపోతూ ఉన్నాయి. ఆ విధ్వంసాన్ని చూసి భయపడిపోతున్నారు. బియ్యం ఎగుమతిదారులు కూడా భయపడిపోతున్నారు. మరి ఏం జరగబోతోంది? నిజంగానే చంద్రబాబు గారు తెలంగాణకే ప్రయోజనాలకు కూడా ప్రాధాన్యత ఇస్తాననడం ద్వారా ఆంధ్రప్రదేశ్కి మంచిదే జరుగుతుందా, మేలు జరుగుతుందా? రేవంత్ తెలంగాణ కోరినా కూడా తెలంగాణ వారి వైపు మాత్రమే మాట్లాడినా తాను రెండు రాష్ట్రాల వైపు మాట్లాడుతున్నానంటున్నారు. గతంలో ఒకసారి మచిలీపట్నం పోర్ట్ ఓడరేవులో పెట్టుబడి పెడతానని కేసీఆర్ గారు అన్నారని చెప్పి ఇంకేముంది బందర్ పోర్టును అమ్మేశాడు జగన్ అని చెప్పి దుష్ప్రచారం చేసిన తెలుగుదేశం పార్టీ వారు ఇప్పుడు రెండు రాష్ట్రాలకు సమన్యాయం అంటున్నారు, మళ్ళీ సమప్రయోజనం అంటున్నారు. రెండు కళ సిద్ధాంతాన్ని మళ్ళీ ఆయన ముందుకు తీసుకొస్తున్నారా? ముందుగా రామ్నాథ్ గారు. నమస్తే కొమేడియన్ గారు. నమస్కారం. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం పెట్టిన ప్రతిపాదనలో ఒక్క పోర్టుల గురించే కాకుండా మరికొన్ని కీలకమైన అంశాలను కూడా ప్రస్తావించారు. అందులో తిరుమల టీటీడీకి సంబంధించిన దాంట్లో కూడా తెలంగాణకు వాటా కావాలి అన్నారు. ఇది ఎంతవరకు సాధ్యమవుతుందో చూడాలి. మరీ ముఖ్యంగా అంటే కాదు, రామ్నాథ్ గారు మంచి పాయింట్ గుర్తు చేశారు. ఇప్పుడు ఆయన సమన్యాయం అంటున్నాడు కదా చంద్రబాబు గారు, ఇద్దరు రెండు రాష్ట్రాల ప్రయోజనాలు అన్నారు కదా, తెలంగాణలో అడిగితే ఇచ్చేయాలి. ఇక ఇప్పుడు ఆయన రూల్ సూత్రం ప్రకారం మరి అది చూడాలండి. ఇంకోటి ఏంటంటే నీటి పంపకాలకు సంబంధించి 70% వాటర్ తెలంగాణకి ఇవ్వాలి, క్యాచ్మెంట్ ఏరియా అంతా మాదే ఎక్కువ ఉంది, కరువు ప్రాంతం కాబట్టి 70% వాటర్ మాకే ఇవ్వాలి కృష్ణానదిలో అంటున్నారు. ఇప్పుడు 512 టీఎంసీ ఏపీకి, 299 తెలంగాణకి ఇచ్చారు. అంటే కంప్లీట్ గా రివర్స్ చేయడంతో పాటు ఇంకా ఎక్కువ అడుగుతున్నారు. మరి దీనికి ఒప్పుకుంటారా అన్నది కూడా చూడాలి. దాంతో పాటు మీకు గుర్తునే ఉంటుంది, కేసీఆర్ ఒక పోర్ట్ అడిగారు, మాకు పోర్ట్ లేదు కాబట్టి మేము లింక్ ఉంటాము అని అడిగితే దానికోసం రాసిచ్చేశారు అని అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. బందర్ పోర్ట్ మీరు గమనించే ఉన్నారు. నిన్న హైదరాబాద్ లో చంద్రబాబు నాయుడు అడుగు పెట్టినప్పటి నుంచి అప్పుడే రేవంత్ రెడ్డి మీద ఒక ప్రెజర్ మొదలైంది. అనుమతులు లేకుండా, జీహెచ్ఎంసీ అనుమతులు లేకుండా ఫ్లెక్సీలు పెట్టేశారు. తెలంగాణ మళ్ళీ ఎవరి చేతిలోకి వెళ్తుందో చూడండి అంటూ బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ప్రచారం మొదలుపెట్టింది. వాళ్ళ పత్రికలో కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గురించి ఒక పేజీ అంతా రాసేశారు. చంద్రబాబు నాయుడు గతంలో ఏం చేశారు, ఇప్పుడు ఏం చేయబోతున్నారు. రేవంత్ రెడ్డి ఏమో నేను తెలంగాణ కోసం పట్టుబట్టినా కూడా నేను రెండు రాష్ట్రాల కోసం పనిచేస్తానని చంద్రబాబు నాయుడు అంటున్నారంటే మళ్ళీ తెలంగాణలోకి ఎంటర్ అయ్యేందుకు చంద్రబాబు నాయుడు సిద్ధమవుతున్నారంటూ అక్కడ బీఆర్ఎస్ ప్రచారం మొదలుపెట్టింది. ఇది అల్టిమేట్ గా రేవంత్ రెడ్డి మీద ప్రెజర్ పడుతుంది.
రేవంత్ రెడ్డి ఎందుకు పోర్టుల్లో వాటా అడుగుతున్నారు, టీటీడీలో వాటా అడుగుతున్నారు, భారీగా నీటి వాటా అడుగుతున్నారు అంటే షెడ్యూల్ విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10 కు సంబంధించిన ఆస్తుల విలువ దాదాపు 1,63,000 కోట్ల వరకు ఉంది. అవన్నీ ఏమాత్రం ఏపీకి ఇచ్చినా రేవంత్ రెడ్డి మీద ఇబ్బంది అవుతుంది. కేసీఆర్ రాజకీయ కారణాలతో చేశారా, మరో కారణాలతో చేశారా అని చెప్తే ఏ భూభాగంలో ఉన్న సంస్థలు ఆ రాష్ట్రానికే చెందాలి అంటూ ఒక పెట్టేశారు. ఇప్పుడు దాని నుంచి రేవంత్ రెడ్డి ఏమాత్రం డీవేట్ అయినా కూడా రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు మళ్ళీ కలిసిపోయారు, గురుదక్షిణ ఇచ్చుకుంటున్నారు రేవంత్ రెడ్డి అంటూ తెలంగాణలో ఆయన మీద విపరీతమైన రాజకీయ ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. దాంతో అది సాధ్యం కాదు, ఇది సాధ్యం కాకూడదు అన్నట్టు మేము విభజన ఈ షెడ్యూల్లోని ఆస్తులు పంచాలి అంటే మీరు పోర్టులు ఇవ్వండి, తీర ప్రాంతంలో కూడా వాటా అడిగారండి. మాకు తీరం లేదు కాబట్టి తీర ప్రాంతంలో కూడా వాటా ఇవ్వండి, టీటీడీలో వాటా ఇవ్వండి, 70% నీళ్లు ఇవ్వండి అని అడుగుతూ ఉన్నారంటే రేవంత్ రెడ్డి కూడా తన మీద రాజకీయంగా తనకు నష్టం జరగకుండా ఉండేందుకు మీరు అది అడిగితే మేము ఇది అడుగుతాం అన్నట్టుగా ఒక ప్రతిష్టంభనకు సిద్ధమవుతున్నారా అన్న అభిప్రాయం కూడా కలుగుతుంది. దాంతో పాటు 7 మండలాలకు సంబంధించి బీఆర్ఎస్ ఇప్పటికే మొదలు పెట్టింది. ఫస్ట్ మీరు డిమాండ్ చేయాల్సింది 7 మండలాలు వెనక్కి తీసుకోవడంతోనే మొదలు పెట్టాలి, దానికి చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకుంటేనే మీరు తర్వాత మిగతా అంశాల్లోకి వెళ్ళాలంటూ హరీష్ రావు డిమాండ్ చేస్తూ ఉన్నారు. మధ్య మార్గంగా అటు రేవంత్ రెడ్డి గారికి ఇటు చంద్రబాబు నాయుడుకి దగ్గరగా ఉండే తుమ్మల నాగేశ్వరరావు గారు మరో అడుగు ముందుకు వేసి 7 మండలాలు కాదు 5 గ్రామాలు ఇచ్చినా సరే అంటూ ఒక ప్రతిపాదన పెట్టారు. మరి దీనికి చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకుంటారా? అసలు 7 మండలాలు ఏపీలో కలపకపోతే నేను రాజ్యాంగ సంక్షోభమైన సృష్టిస్తా గానీ ఏపీలో నేను ప్రమాణ స్వీకారం చేయనని పట్టుబట్టి నేను ఆ మండలాన్ని తెచ్చానని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు తెలంగాణ చేస్తున్న ఆ డిమాండ్కి అంగీకరిస్తారా? అది ఒకటి. ఇక విద్యుత్ బకాయిలు వడ్డీతో కలిపి 7,700 కోట్లు ఏపీకి రావాలి. తెలంగాణ వాళ్ళు ఏమంటున్నారు, లేదు ఏపీ విద్యుత్ సంస్థల నుంచే తెలంగాణకు 24,000 కోట్లు రావాలి, ఆ 24,000 కోట్లు ఇస్తే మేము ఆ బకాయిలు ఏదో తీర్చడానికి రెడీగా ఉన్నామని చెప్తున్నారు. అంటే ఇది కూడా సాధ్యమయ్యేది కాదు. పరస్పరం అవగాహనతో రుణమాఫీలాగా వీళ్ళిద్దరూ ప్రకటించుకున్న విద్యుత్ బకాయిలకు సంబంధించి 2 రాష్ట్రాల్లో కూడా ముఖ్యమంత్రుల మీద ఇబ్బందే ఉంటుంది. కాబట్టి ఇవన్నీ చాలా ప్రతిష్టంభనగానే. మరి ఈ నేపథ్యంలో చంద్రబాబు గారు తెలంగాణకి ఎట్లా ప్రాధాన్యత ఇస్తాడు? ఆంధ్రప్రదేశ్ని వదిలేసి 2 రాష్ట్రాల సమన్యాయం అంటే అది ఎలా సాధ్యం అవుతుంది? అది ప్రజల్ని మోసం చేయటం అవుతుందా కాదా? ఇంకోవైపు ఏమో మన రాష్ట్రం నుంచి పరిశ్రమలు పోతుంటే జగన్ గారి మీద ఆరోపణ చేస్తున్నాడు, జగన్ గారి భూతం అని అదని ఇదని ఆయన మాట్లాడుతున్నాడు. మరి అప్పుడు ఇది సమంజసమైన పద్ధతిలోనే ఆయన మాట్లాడుతున్నారు, ఒక పక్క నెల రోజులుగా హింసాకాండ సాగిస్తూ. కొమినేని గారు మీకు గుర్తే ఉంటుంది, అసలు అదే ఒక డెవిల్ ని మేము తరిమేస్తున్నామని చెప్పారు నిన్న ఢిల్లీలో. ఒక డెవిల్ అంటే జగన్మోహన్ రెడ్డి ఒక డెవిల్ ఫోర్స్ లాగా ఆయన డిసైడ్ చేశారు. కానీ మీకు కూడా గుర్తే ఉంటుంది, చంద్రబాబు నాయుడు 2014 నుంచి 19 వరకు అధికారంలో ఉన్నప్పుడు పరిశ్రమల్ని ఎలా తరిమేశారు అన్నది. అమరావతిలో లండన్ బేస్ కంపెనీ ఒకటి ఇండో యూకే ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అనే సంస్థతో ఒప్పందం చేసుకొని 150 ఎకరాలు ఇస్తాము, మీరు 1000 పడకల హాస్పిటల్ కట్టండి అంటూ ఒప్పందం చేసుకున్నారు. వాళ్ళు కూడా హ్యాపీగా ముందుకు వచ్చారు. ఆ తర్వాత 25 కోట్ల రూపాయలు సిఆర్డీఏ వాళ్ళతో కట్టించుకొని కూడా భూములు ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు అంటే 2 ఏళ్లు తిరిగారు, వాళ్ళు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. 40 సార్లు లేఖలు రాశారు, అపాయింట్మెంట్ అసలు లేఖలు కూడా రిప్లై ఇవ్వలేదు. చివరకు మీకు అసలు ఉద్దేశం అర్థం కావడం లేదంటూ చంద్రబాబు నాయుడుకి సంబంధించిన కొందరు ప్రతినిధులు ఆ ఇన్స్టిట్యూట్ సిఇఓ రంజిత్ గుప్తా అనే అతని దగ్గరికి వెళ్ళి, అట్లా కాదు 150 ఎకరాలు ఇవ్వబోతున్నాం కాబట్టి ఒక్కో ఎకరాకి ₹1 చొప్పున కమిషన్ ఇవ్వండి, మీరు ఏర్పాటు చేసే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో 25% వాటా మా నాయకులకు ఇవ్వండి, ఇక మొత్తం మేము చూసుకుంటామని ప్రతిపాదన పెట్టారు. ఈ విషయం ఎవరో కాదండి, ఆయనే సిఇఓ రంజన్ గుప్తా అనే ఒక మీడియా సంస్థకు చెప్పి ఏపీలో ఇంత దారుణమైన పరిస్థితి ఉంది, ఎక్కడ ప్రపంచంలో కూడా ఇలాంటిది ఎప్పుడు జరిగి ఉండదని వెళ్ళిపోయారు. ఒకటి. రెండండి, మీకు గుర్తే ఉంటుంది కొమ్మినేని గారు, జపాన్కి సంబంధించి మకి అనే సంస్థ అది ఏకంగా లెటర్ రాసింది. బీహార్ అంటారు ఇండియాలో, కాదరా బాబు, బీహార్ కంటే దారుణమైన ఒక రాష్ట్రం ఏపీలో ఉంది, అక్కడ ఉన్న రాజకీయ నాయకుల స్వార్థం కోసమే ఆ రాష్ట్రం పనిచేస్తోంది, మొత్తం ప్రతిదీ రాజకీయ జోక్యమే, ఇండియాలో ఏ కంపెనీలు కూడా పనిచేయాలన్నా కూడా 1-2 సార్లు ఆలోచించేలాగా అక్కడ పరిస్థితులు ఉన్నాయంటూ ఆయన లేఖ రాసి వెళ్ళిపోయారు. ఇప్పుడు క్యాప్జెమినీ వెళ్ళిపోయిందండి విశాఖ నుంచి. వాళ్ళు ఎందుకు వెళ్ళిపోతున్నారు అన్నది ఆలోచిస్తే, చంద్రబాబు నాయుడు 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత కొన్ని కంపెనీలు వచ్చాయి ముందుకి, ఐటీ కంపెనీలే, మేము విశాఖపట్నంలో ఐటీ కంపెనీలు పెడతాము అని. కానీ ఏం చేశారు అప్పుడు చంద్రబాబు నాయుడు అండ్ వాళ్ళ టీం అంతా, లేదు విశాఖలో కాదు, మీరు అమరావతిలోనే పెట్టాలి అంటూ గట్టిగా ఒత్తిడి తెచ్చారు. దాంతో అసలు ఏమీ లేని అమరావతిలో మేము ఎక్కడ ఇన్స్టిట్యూట్ పెడదామని చెప్పేసి వాళ్ళు చెన్నై, బెంగళూరు వెళ్ళిపోయారు. విశాఖలో పెట్టలేదు, అమరావతిలో పెట్టలేదు. ఇప్పుడు కూడా క్యాప్జెమినీ అనే సంస్థ వెళ్ళిపోవడానికి సిద్ధమవుతోంది అంటే విశాఖపట్నం పట్ల చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పెద్దగా ప్రాధాన్యత ఇవ్వదు కాబట్టి ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు అన్న దాంతో వెళ్ళిపోతున్నారా?
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అన్యాయాలు అక్రమాలు జరిగాయి, దౌర్జన్యాలు జరిగాయి అంటున్నారు. కానీ లైవ్ ఎగ్జాంపుల్స్ పెద్ద పెద్ద వాళ్ళు చెప్పిన ఎగ్జాంపుల్సే, పెద్ద పెద్ద కంపెనీలు చెప్పిన ఎగ్జాంపుల్సే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో అనేకం ఉన్నాయి. చివరకు గుంటూరు జిల్లాలో రైల్వే కాంట్రాక్టర్లు కూడా పనిచేయలేకపోయారు. అప్పట్లో రైల్వే కేంద్ర మంత్రి ఏపీ ప్రభుత్వానికి లేఖ రాశారు, అసలు ఏంటి పనులు కూడా జరగనివ్వడం లేదు డబ్బుల కోసం, ఇంత అరాచకమని. సో ఇలాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్న గతంలో బ్యాక్గ్రౌండ్ లో ప్రభుత్వాన్ని నడిపిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి డెవిల్ ఫోర్స్ మేము కంట్రోల్ చేస్తాం అంటే కంట్రోల్ ఎలా? ఇప్పుడు పెద్ద ప్రశ్న ఏంటంటే కంట్రోల్ చేస్తాం అంటున్నారు, మరి ఎలా కంట్రోల్ చేస్తారు అన్నది కూడా చూడాలి. రైట్, ఓకే. శ్రీనివాస్ గారు తెనాలి, చెప్పండి. చంద్రబాబు గారు 2 రాష్ట్రాలకి ప్రయోజనాలు కల్పిస్తానంటున్నారు, తెలంగాణ కూడా తనకు ముఖ్యమే అంటున్నారు. మరి ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి లేకపోతే తెలంగాణకు కూడా ముఖ్యమంత్రి అని ఆయన శిష్యుడు ఉన్నాడు కాబట్టి. నమస్తే కేసీఆర్ గారు. నమస్కారం, మాట్లాడండి సార్. ఇప్పుడు తెలంగాణకి ఆంధ్రాకి ముఖ్యమంత్రి అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తెలంగాణకి ముఖ్యమంత్రి అయినా చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్తారో అదే చేస్తారు రేవంత్ రెడ్డి. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాకు తీర ప్రాంతం మాకు ఇవ్వండి, పోర్టుల్లో వాటా ఇవ్వండి, టీటీడీలో వాటా ఇవ్వండి అని అడుగుతున్నా అంటే ఇస్తారా? ఇస్తారండి, గ్యారెంటీకి ఇస్తారు. ఎందుకంటే ఇద్దరు కలిసి ఒక పార్టీలో పనిచేసి ఒక పార్టీ నుంచి ఉండి వెళ్ళిన రేవంత్ రెడ్డి గారు కాబట్టి కంపల్సరీ చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్తారో రేవంత్ రెడ్డి గారు అదే చేస్తారు. ఏంటంటే ఇప్పుడు గతంలో విభజన జీడిపోయిన తర్వాత మనకి ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు పరిపాలన చేశారు. అవును, అప్పుడు ఈ సమస్యలు చంద్రబాబు నాయుడు గారు గుర్తులేవండి. అవును, ఓకే. ఇప్పుడు అంతా సమానం అంటున్నాడు, మళ్ళీ తెలంగాణకు కూడా ప్రాధాన్యత ఇస్తానంటున్నాడు, అది విశేషం. తెలంగాణకు ప్రాధాన్యత ఇవ్వడం ఏంటండి? ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రి అయిన తర్వాత అక్కడ నిధులు ఉన్నాయో అంటే నిన్న ఇక్కడ ఘనంగా సన్మానం జరిగింది కదా, నిన్న ఇక్కడ ఘనంగా ఊరేగింపు జరిగింది కాబట్టి అవి తెచ్చుకోవడానికి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ప్రయత్నించాలి. ఇప్పుడు ఈ మీటింగ్ లో దాని గురించి చర్చించాలి తప్ప. రైట్, ఓకే అండి. సుబ్రహ్మణ్యం గారు, అల్లూరు సీతారామరాజు జిల్లా. సుబ్రహ్మణ్యం గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. నమస్తే అండి, ప్యానల్ ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం సార్. నమస్కారం. ఈ చంద్రబాబు గారు ఎత్తుగారు ఏంటంటే అండి, ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో అవధులు అనేది సృష్టించడం మొదలు పెట్టారండి. ఈ అవధులు సృష్టి ఎందుకంటే ఆయనకి ఆంధ్రప్రదేశ్ కన్నా కూడా తెలంగాణలోనే ఆస్తులు ఉన్నాయి కాబట్టి తెలంగాణ ముఖ్యమండి ఆయనకి. ఈ అధికారం ఉన్నంతసేపు కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉండి రేపు అధికారం పోయిన తర్వాత తెలంగాణలో పార్టీని కూడా బతికించుకుంటారు కోసం ఈ విధమైన ఎత్తుగడ తప్పితే ఆంధ్రప్రదేశ్ ప్రజలపై మాత్రం ఎలాంటి ప్రేమ లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా గుర్తించాల్సింది ఏంటంటే ప్రజలను రెచ్చగొడుతున్నారు, ఫ్యాక్టరీలు అనేది రెచ్చగొట్టి ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి అలాంటి మానుకోవటం అనేది కూడా మంచిది. ఎవరు కూడా శాశ్వతంగా అధికారంలో ఉండరు, వీళ్ళ వల్ల ప్రజలు ఇబ్బంది పడతారు, అది ప్రజలు గ్రహించాలని చెప్పేసి కోరుతున్నానండి. రైట్, ఇక సుధాకర్ గారు చెప్పండి, ఏమిటి ఈ పరిణామాల మీద మీరు ఎట్లా స్పందిస్తారు? చంద్రబాబు గారికి ఆంధ్రతో పాటు తెలంగాణ కూడా ఇంపార్టెంట్ అనట, మరి మీకు కూడా అంతేనా, లేకపోతే మీకు కేవలం ఆంధ్ర ప్రయోజనాలు మాత్రమే ముఖ్యమా? రేవంత్ రెడ్డి ఎలా ఉన్నా కూడా తను మాత్రం 2 రాష్ట్రాలకు ఇది కోరతారంట, ఇంకో పక్కేమో ఇండస్ట్రీస్ పోతుంటే మీ నాయకుడిని పోతామని అదని తిడుతున్నాడు ఆయన. గుడ్ మార్నింగ్ కేసీఆర్ గారు, వారి ఎనలిస్ట్ గారు, వారికి కూడా గుడ్ మార్నింగ్. రామానంద్, ఇద్దరు ముఖ్యమంత్రులు కలుసుకునే అంశానికి సంబంధించి అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి అభ్యంతరం లేదు, మేము ఎవరూ దాని మీద మాట్లాడటానికి లేదు. నిజంగానే వాళ్ళిద్దరు మాట్లాడుకోవాలి, పరిష్కారం కావాల్సిన అంశాలన్నింటినీ ఉభయ రాష్ట్రాలకు సంబంధించిన యోగక్షేమాలు చూడాల్సిందే ఇద్దరు ముఖ్యమంత్రులు కాన్స్టిట్యూషనల్ పరంగా. కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు తెలంగాణ పరిపాలన, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కూడా చూస్తానని చెప్పటం, లేదా దాన్ని కూడా బాగా చూసుకుంటానని చెప్పటం అనేది వారు గతంలో చెప్పిన 2 కళ్ళ సిద్ధాంతమే మళ్ళీ ఉటంకిస్తున్నారు. దాన్ని మేము వ్యతిరేకిస్తాం. అలాగే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఎందుకయ్యారు, ఎలా అయ్యారు, వారు గతంలో టీడీపీలో ఎలా పనిచేశారు, అసలు వారి పుట్టుక టీఆర్ఎస్ లో ఎలా మొదలైంది, అసలు తెలంగాణ ఉద్యమమే చంద్రబాబు నాయుడు గారి వల్ల, అనగా కేసీఆర్ గారు తిరుగుబాటు చేయటం వల్ల మొదలైందనే చరిత్ర ఇద్దరు ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ తెలిసిన వ్యవహారమే. అలాగనే 10 సంవత్సరాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ని వదులుకొని మనం 2014 నుంచి నిన్నటి 24 వరకు ఎందుకు మనం అనాథల్లాగా ఇక్కడ అమరావతిలో ఉండాల్సి వచ్చిందో, ఎందుకు మనకు కనీస సదుపాయాలు కూడా లేకుండా ఆంధ్ర రాష్ట్రం ఉండాల్సి వచ్చిందో కూడా తెలుగు రాష్ట్ర ప్రజలకు మేము ఒకసారి గుర్తు చేయదలుచుకుంటున్నాం. వారు రేవంత్ రెడ్డి గారితో సత్సంబంధాలు కలిగి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండాల్సిన సత్సంబంధాల విషయంలో ఎవరికి అభ్యంతరాలు ఉండటానికి వీల్లేదు. కానీ వ్యక్తిగతంగా వారిద్దరి యొక్క గురు శిక్షల అనుబంధాన్ని గనక రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి
ఆంధ్ర రాష్ట్రానికి ఏ మాత్రం నష్టం కలిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా దాన్ని వ్యతిరేకిస్తుంది, స్పందిస్తుంది. ఇకపోతే రేవంత్ రెడ్డి గారు కూడా 2 రకాలుగా మాట్లాడారు. ఆయన ఒక పక్కనేమో ఈవీఎంలకు సంబంధించిన తేడా జరిగిందని రాహుల్ గాంధీ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ని సపోర్ట్ చేస్తాడు. ఇంకొక మాట ఏం చెప్తాడు అని అంటే చంద్రబాబు నాయుడు సూపర్ అండి, చంద్రబాబు నాయుడు బ్రహ్మాండమైన వాడు, చంద్రబాబు నాయుడు పరిపాలనా అధ్యక్షుడు అని వారిని ఈ మధ్య పొగుడుతూ కొన్ని స్టేట్మెంట్లు ఇచ్చారు. మా అందరికి అర్థం కానిది, ఈ ప్రపంచంలోని తెలుగు వారికి అందరికి అర్థం కాని ఒక రాజకీయ కోణం ఏంటంటే, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు బీజేపీ అనగా కాంగ్రెస్ కి బద్ధశత్రువు అయిన బీజేపీతో జనసేనతో కంబైన్డ్ గా ఎలక్షన్ చేసి విన్ అయిన చంద్రబాబు నాయుడు గారిని, అంటే బీజేపీతో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడిని కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు ఎందుకు పొగుడుతున్నాడు? కారణం ఏమిటి? ఈ రోజున జిహెచ్ఎంసీ అనుమతులు లేకుండా ఫ్లెక్సీలు ఎందుకు ఏర్పాటైనాయి, ఎందుకు ఊరేగింపులు జరిగినాయి, ఎందుకు ఇదంతా జరుగుతుంది అనేది తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ వాదులు ఆలోచించుకోవాలి, తెలంగాణ వాదులు ఆలోచించుకోవాలి, తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆలోచించుకోవాలి. వాళ్ళు ఎలాంటి వాళ్ళను అత్యున్నతమైన స్థానాలకు తీసుకెళ్లారనే అంశం. మేము ఏ ఒక్క రోజు కూడా వాళ్ళ పార్టీలకు సంబంధించిన అంశాలు కానీ లేదా వాళ్ళ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళ పరిపాలన వ్యవహారాలు మాకు సంబంధం లేని అంశం. కానీ ఇక్కడున్న పరిశ్రమలు తరిగిపోతున్నప్పుడు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సంబంధించిన అనేకమైన మేళ్లు చేస్తానని మాటిచ్చి ముఖ్యమంత్రిగా మారిన చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం మీద ఎక్కువ దృష్టి పెట్టి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేసి ఈ రాష్ట్రానికి సంపదను సృష్టించి ఆయన ఇచ్చిన సూపర్ 6 హామీలన్నిటినీ నెరవేర్చమని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. కానీ పక్క రాష్ట్రాలు బాగు చేయమని ఆయన ముఖ్యమంత్రిని చేయలేదు. పక్క రాష్ట్ర ఫ్రీజ్ అయినట్లుంది. రైట్, హలో, రైట్. రామానంద్ గారు చెప్పండి, అది ఫ్రీజ్ అయింది. ఇప్పుడు ఓవరాల్గా చూసినప్పుడు మరి రేవంత్ రెడ్డి గారికి అడ్వాంటేజ్ అవుద్దా? ఇప్పుడు మనకి ఆ మధ్య పవన్ కళ్యాణ్ గారు వాళ్ళంతా ఒక మీటింగ్ పెట్టి ఉండవల్లి గారు ఇంకెవరు జేపీ గారు వీళ్ళంతా 75,000 కోట్లు అర్జెంటుగా ఇవ్వాలని అన్నారు. ఇప్పుడు ఇవ్వడానికి సిద్ధమవుతుందా తెలంగాణ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఆ మేరకు డైరెక్షన్ ఇచ్చి? ఈ కేవలం ఇదంతా ఊరికే వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ కాబట్టి కాంగ్రెస్ బీజేపీలు పరస్పరం శత్రువులైనా కూడా ఇక్కడ మాత్రం ఈ డ్రామా నడుపుతారా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గట్టు మీద ఉన్నారండి. చంద్రబాబు నాయుడు గారికి పెద్దగా ఇబ్బంది ఏం లేదు ఏపీలో. ఇప్పుడు ఎటువైపు రేవంత్ రెడ్డి మీద ప్రెజర్ ఉంది. ఇప్పుడు మనం 2014లో టీడీపీ గెలిచిన తర్వాత ఇక 10 ఏళ్ళు నేను ఇక్కడే ఉంటాను, హైదరాబాద్ లో తెలంగాణలో కూడా టీడీపీని అధికారంలోకి తెస్తానని చంద్రబాబు నాయుడు గారు అన్నారు అప్పట్లో. ఆ తర్వాత ఓటుకు నోటు రావడం అవన్నీ హఠాత్తుగా వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది. ఒకవేళ ఇప్పుడు తిరిగి తెలంగాణలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికి ఏమాత్రం ప్రయత్నాలు చేసినా అది ఇండైరెక్ట్ గా కాంగ్రెస్ మీద రేవంత్ రెడ్డి మీద వ్యక్తిగతంగా ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే మొన్నటి ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికలు బహిరంగంగా కొంతమంది కాంగ్రెస్ నాయకులు కూడా ఆ విషయాన్ని ప్రకటించారు. ఇప్పుడు ఒకవేళ తెలుగుదేశం పార్టీ ఏమాత్రం మళ్ళీ ఎంటర్ అయినా కూడా అది పరోక్షంగా బీఆర్ఎస్ కు ప్లస్ అవుతుందండి. ఎందుకంటే 2018 ఎన్నికల్లో కూడా ఇలాగే ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు వేలు పెడుతున్నారు తెలంగాణలో మితిమీరి అన్నప్పుడు వెంటనే సెంటిమెంట్ అరైజ్ అయ్యి బీఆర్ఎస్ కు ప్లస్ అయింది. ఇప్పుడు ఏమాత్రం తెలుగుదేశం పార్టీ తెలంగాణలోకి ఎంటర్ అయ్యేందుకు ప్రయత్నిస్తే రేవంత్ రెడ్డి గారు కూడా తెలంగాణ కాంగ్రెస్ టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళే ఆ ఓట్ బ్యాంక్ ను కూడా కొద్దిమేర కలుపుకున్నారు ఆయన. అంటే చిన్న పాయింట్ చెప్పండి, సుధాకర్ బాబు గారు మళ్ళీ లైన్లోకి వచ్చారు, ఒక్క పాయింట్ చెప్పండి. అంటే తెలంగాణ ప్రజలు తెలివైన వాళ్ళ చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్ కంటే కూడా తెలంగాణకు ప్రయోజనాలకు చేకూరుస్తాము లేదా రొంటిని సమానంగా చూస్తామన్నా కూడా తెలంగాణ వాళ్ళు ఇష్టపడకపోవటం, తెలంగాణను చూస్తామన్నా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రం చంద్రబాబు గారికి ఆదరించడం, ఇదంతా ఆంధ్ర ప్రజలు పిచ్చోళ్ళ లేకపోతే ఏమనుకోవాలి? ఇప్పుడు కేసర్ గారు ప్రజల్ని ఎప్పుడు కూడా మనం తక్కువ అంచనా వేయకూడదు. ప్రజల యొక్క ఆలోచన విధానం ఈ రోజు మనం ఆలోచించే పరిధి కన్నా మించిపోయింది. వాళ్ళు చాలా తెలివిగా ఉంటున్నారు. సోషల్ మీడియా ప్రభావం కావచ్చు, గ్లోబలైజేషన్ కావచ్చు, మీడియా యొక్క అందుబాటులో కావచ్చు, ప్రతి సమాచారం ప్రతి అంశం ప్రజలకి తక్షణం వెళ్ళిపోతుంది. ఇక్కడ ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన ప్రయోజనాలు, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి, ఆంధ్ర రాష్ట్ర పరిపాలన అనే అంశం మీద ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి తెలంగాణకు సంబంధించిన అంశాలను పట్టించుకుంటానని చెప్పటం పూర్తిగా ఇది ద్వంద్వ వైఖరి. ఇది పూర్తిగా ఇది రాజకీయ అపచారము. రాజకీయంగా ఇది వ్యతిరేకించాల్సిన అంశము. తెలంగాణ ప్రజలు మీరు బాగా గమనిస్తే కేసీఆర్ గారు ఎందుకు టిఆర్ఎస్ పార్టీని స్థాపించాడు, తెలంగాణ వాదం బలపడిన సందర్భము ఆ సమయము ఎవరి పరిపాలనలో
ఉధృతంగా వచ్చింది. ఎందుకు తిరుగుబాటు వచ్చిందంటే దానికి పూర్తి కారకుడు చంద్రబాబు నాయుడు గారే. చంద్రబాబు నాయుడు గారి యొక్క నిరంకుశత్వ వైఖరి, వారి పరిపాలనా విధానం వల్లనే తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడితే వైఎస్ఆర్ గారి హయాంలో తెలంగాణ ఉద్యమం సబ్స్టైన్ అయ్యి ఆయన యొక్క పరిపాలనని అభినందించి ఆయనకి మరోమారు ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చింది. ఆ రోజు మహాకూటమి కట్టినా కూడా, అంటే టిఆర్ఎస్ నాయకుడైన కేసీఆర్ గారు, చంద్రబాబు నాయుడు గారు, కమ్యూనిస్టు పార్టీలు అన్ని కలిసి మహాకూటమి కలిసిన 2009లో వైఎస్ఆర్ గారిని తెలంగాణ ప్రజలు ఆదరించారు. వైఎస్ఆర్ గారే పరిపాలనా దక్షుడని, వైఎస్ఆర్ గారి హయాంలో సరిగ్గా జరుగుతుందని నమ్మారు. ఈ రోజు వైఎస్ఆర్ గారు సజీవంగా తెలంగాణ ఆంధ్ర ప్రాంతంలో ఉండటానికి గల కారణం ఆయన యొక్క పరిపాలనా దక్షత. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు 2014లో ముఖ్యమంత్రి అయినప్పుడు ఇలాంటి స్పీడ్నే కనపని సందర్భంలో ఆ ఓటుకు నోటు కేసు అనే అది ఉత్పన్నమై మళ్ళీ ఆయన అక్కడి నుంచి నేను ఇక్కడ ఉండనని మాట ఇచ్చి ఆంధ్ర రాష్ట్రానికి వచ్చాడు. బస్సులో ఉన్నాడు అన్నాడు, లేదా అద్దెంట్లో ఉన్నారన్నారు. రకరకాలుగా వారికి కావాల్సిన మంది మార్బలం, వారికి సంబంధించిన పత్రికలు అవన్నీ ఉన్నాయి కాబట్టి ప్రచారం చేసుకుంటూ వచ్చారు. మేమేమంటున్నామంటే తెలుగుదేశం పార్టీ బ్రాంచ్ ని తెలంగాణలో అభివృద్ధి చేసుకోవడానికి ఏ ఒక్కరికి అభ్యంతరం లేదు. మాకు సంబంధించిన అంశం కాదు అది. ఒక పొలిటికల్ ఆర్గనైజేషన్ గా వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు. కానీ ఆంధ్ర ప్రయోజనాల కోసం, ఆంధ్ర ప్రజలను కాపాడుతానని, ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని అనేకమైన దొంగ హామీలు ఇచ్చి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు తక్షణమే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు, ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలు, ఆంధ్రాకు సంబంధించిన పరిశ్రమలు కాపాడుకోవటం, ప్రత్యేక హోదా సాధించుకోవటం, ఆయన చెప్పిన అమరావతి లేకపోతే వైజాగ్ లో చేయాల్సిన కార్యక్రమాల మీద దృష్టి పెట్టాలి. కానీ ఆల్రెడీ అభివృద్ధి చెందిపోయింది. గ్లోబలైజేషన్ లో హైదరాబాద్ అనేది ఒక మెట్రోపాలిటన్ సిటీగా కన్వర్ట్ అయిపోయింది. ఆయన సరే ఆ క్రెడిట్ అంతా రింగ్ రోడ్ నేనే కట్టాను అంటున్నాడు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నేనే తెచ్చాను అంటున్నాడు. అసలు ఎంత భయంకరమైన అబద్ధాలు చెప్పగలుగుతారంటే ఒక ముఖ్యమంత్రిగా వారు ఆ స్థానంలో ఉండి, ఏమండి ప్రపంచానికి తెలియదా రింగ్ రోడ్ అనేది వైఎస్ఆర్ గారి హయాంలో వచ్చింది, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ అనేది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వైఎస్ఆర్ గారి హయాంలో వచ్చింది. వైఎస్ఆర్ గారి హయాంలోనే ట్రెమెండస్ చేంజ్ జరిగింది. ఆయన ఒక్క హైటెక్ సిటీకి సంబంధించిన ఒక గుండ్రంగా ఉన్న బిల్డింగ్ ని కట్టి మొత్తం సైబరాబాద్ సృష్టికర్త నేనేని చెప్పుకోవటం అనే ఒక విరుద్ధమైన, ఒక అపహాస్యకరమైన ప్రచారం చేసుకున్నారు. ఇప్పుడు ఆంధ్ర ప్రజలకి ఆయన చేసిన స్టేట్మెంట్ మేలు చేస్తుందా, లేకపోతే ఆంధ్ర ప్రజలు పిచ్చోళ్ళనే ఫీల్ అవుతున్నారా, ఎట్లా ఇది అనేది నాకు అర్థం కావట్లా. ఇప్పుడు నేను ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను కాపాడుతానని చెప్పవలసిన ముఖ్యమంత్రి నాకు తెలంగాణ కూడా ముఖ్యమే, రెండింటినీ సమానంగా చూస్తానని చెప్తున్నారంటే ఆయన దేశ ప్రధానం లేకపోతే ఉప ప్రధానం ఏదైనా కేంద్ర మంత్రి అంటే పోనీ అది ఒక పద్ధతి. ఈయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కానీ తెలంగాణకు కాదుగా, లేదా రేవంత్ రెడ్డికి సాయం చేస్తానని చెప్తున్నట్లా అనేది నా డౌట్. అదే తప్పనిసరిగా ఇప్పుడు వాళ్ళు రేవంత్ రెడ్డి గారు పోర్టుల్లో భాగస్వామ్యం అడగటం లాంటి, లేదా తిరుమల తిరుపతి దేవస్థానంలో భాగస్వామ్యం అడగటం లాంటి చర్యలన్నిటినీ కూడా బాగా గమనిస్తే గురు శిష్యులిద్దరికి ఏమైనా నిగూఢమైన, ఆంతరంగికమైన, రహస్యమైన రాజకీయ ఎజెండా ఏమైనా ఉందా? ఉత్తరోత్తర రేవంత్ రెడ్డి గారు అసలు కాంగ్రెస్ నోదిలో ఏమైనా తెలుగుదేశం పార్టీ బ్రాంచ్ అధ్యక్షుడిగా తెలంగాణలో ఏమైనా అవుతాడనేది చూడాలండి. కాలక్రమంలో ఎన్ని బయటకు వస్తాయో చూద్దాం. రైట్. పరమేశ్వర్ గారు విజయవాడ నుంచి. పరమేశ్వర్ గారు చెప్పండి, చంద్రబాబు గారి స్టేట్మెంట్ కరెక్టేనా? ఆంధ్ర తెలంగాణ నాకు ఒకటే అంటున్నాడు ఆయన, మరి దీన్ని మీరు సమ్మతిస్తారా? మరోవైపు ఏమో పరిశ్రమలు వేరే చోట్లకి వెళ్ళిపోతుంటే ఇక్కడ జరుగుతున్న విధ్వంసకాండ చూసి జగన్ గారి మీద, గతంలో జగన్ గారి మీద ఏదో చేశాడన్నట్టుగా ఆయన చెప్తున్నాడు. మీరు ఏమంటారు? సార్, ఇది చాలా ఘోరమైన తప్పు. ఇది ఈ ఆంధ్ర ప్రాంతానికి చాలా అన్యాయం జరుగుతుంది ఈ చంద్రబాబు నాయుడు మూలాన. ఓకే, చంద్రబాబు నాయుడు ఏంటంటే ఈ కుర్చీ కోసం తిరుపతిని కూడా తెలంగాణ వాళ్ళకి ఉపయోగిస్తాడు, నో డౌట్. అందులో ఆయన కావాల్సింది ఆ ముఖ్యమంత్రి కుర్చీ అంతే. ఓకే, వచ్చేసింది కదా. వచ్చేసిన తర్వాత ఇప్పుడు తెలంగాణ ప్రయోజనాలు కూడా నాకు ముఖ్యమే అంటాడేంటి? అది అర్థం కావట్లేదు. తెలంగాణలో ఇప్పుడు పార్టీ పెరుగుద్దా, ఈయన చేస్తాడా, లేకపోతే రేవంత్ రెడ్డికి సాయం చేయడం కోసమా? మరి ఈ పోర్టులు అవన్నీ వాటర్ అడుగుతాడంట రేవంత్ రెడ్డి గారు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకి ముఖ్యమా, లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎట్లయినా ఓట్లు వేస్తారులే అని ఒక ఆలోచనతో తెలంగాణ వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి బయలుదేరాడా? అంతే సార్, అంతే, అందులో సందేహం ఏం లేదు. ఓకే, రైట్. తిలక్ గారు సీనియర్ పాత్రికేయులు వారి లైన్లో ఉన్నారు. తిలక్ గారు నమస్కారం అండి, మాట్లాడండి. నమస్కారం కేసర్ గారు. ఇది ప్రజల్ని మభ్య పెట్టడానికి ఈ తెలంగాణ విభజన చట్టం అనే అంశాలను చర్చించడానికి ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం అనేది బోగస్ అండి. ఎందుకంటే మీరు రేవంత్ రెడ్డి గారు లెటర్ చూడండి,
మీరు అందులో వాక్యాలు మనం ఫేస్ టు ఫేస్ కూర్చుంటే చాలా విషయాలు మాట్లాడుకోవచ్చు. ఫేస్ టు ఫేస్ విభజన చట్టంలో ఉన్న విషయాలు మాట్లాడే రహస్యంగా ఇద్దరు కూర్చోవాల్సిన అవసరం ఏంటి? అధికారులు లేకుండా వీళ్ళిద్దరు పరిష్కారం చేసేయండి. కేవలం ఏంటంటే దీని వెనకాల కథ ఏమిటంటే వచ్చే నెల ఆగస్టు లో ఓటు కేసు సుప్రీంకోర్టులో విచారణ రాబోతోంది. ఆ కేసు ఏం చేయాలి ఏంటనేది మాట్లాడుకుంటాయి తప్ప ఈ విభజన చట్టం అంశాలని ప్రజలను మభ్యపెట్టా చేసే మాటలు తప్ప మరొకటి కాదండి. అంటే అంత భయపడాల్సిందే ఉంది. మేము చంద్రబాబు గారికి ఉన్న మేనేజ్మెంట్ స్కిల్ అనండి, ఆర్గనైజింగ్ స్కిల్ అనండి, దాంతో ఆయన ఏం ఇబ్బంది లేకుండా ఇన్నేళ్లు నడపగలిగాడు కదా. ఇప్పుడు భయపడతాడు. అధికారం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వమే తన గుప్పిట్లో ఉన్న తర్వాత ఇప్పుడు ఆయనకి అంత భయం ఎందుకు వస్తుంది ఉంటదేమో నేను అనుకోవటం. సార్ సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ సార్ ఇది. సుప్రీంకోర్టులో కనుక వ్యతిరేకంగా వస్తే ఆయన చేయలేదు ఏం లేదు కదా. ఎంక్వైరీ సుప్రీంకోర్టులోనే ఎన్నేళ్లుగా పెండింగ్ లో ఉంచగలిగాడండి ఆయన. అసలు కేసే రాకుండా చేయగలిగాడు కదా అధికారంలో లేకపోయినా. ఆయన లేకపోయినా చేశాడు. ఇప్పుడు సుప్రీంకోర్టులో వచ్చింది ఈయన ప్రమేయం లేకుండానే మళ్ళీ అది విచారణకు వచ్చింది. ఓకే, సో ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుంటారంటారా? దాని గురించి మాట్లాడుకోవడం తప్ప మరి కాదండి. ఇదంతా విభజన చట్టం. అసలు ఆంధ్రప్రదేశ్ లో కూర్చొని ఇంకా కుదురుకోలేదు. నేను విభజన చట్టం గురించి మాట్లాడేది ఉంది హైదరాబాద్ అండి. ఏంటంటారు? ఆంధ్రప్రదేశ్ లో ఇంకా కుర్చీలు కుదురుకోలేదు ఆయన. ఇక్కడ సమస్యలు ఏం పరిష్కారం అయ్యేలా అంటే ఇప్పుడు ఆఫీసర్లు ఎవరు ఉండరా? వీళ్ళిద్దరే కూర్చుని మాట్లాడుకుంటారా? ఆఫీసర్లు ఆయన వాళ్ళు లెటర్ మీరు చూడండి. రేవంత్ రెడ్డి గారు ఫేస్ టు ఫేస్ అంటే 2 సార్లు మాట్లాడాడు, 2 సార్లు ప్రస్తావించాడు. ఫేస్ టు ఫేస్ ముఖ్యమంత్రి పరిష్కారం చేస్తారు. ఓకే, రైట్ అండి. రమానంద్ గారు కరెక్టేనా? ఇట్లా జరిగే అవకాశం ఉందా? ఇది కంప్లీట్ గా రాజకీయ ఎజెండాతోనే మీటింగ్ జరుగుతున్నట్టుగా ఉందండి. అంతెందుకు కొద్ది రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్లేటప్పుడు ఎయిర్పోర్ట్ లో రేవంత్ రెడ్డి గారు కేవలం 2-3 కార్లలో వచ్చి దాదాపు అరగంట సేపు పాటు భేటీ అయ్యారని కూడా వచ్చారు. అంటే వీళ్ళ మధ్య రాజకీయ సంబంధాలు కూడా ఉన్నాయి. అంటే మీరు పేరు అడగద్దండి కానీ ఎవరికని ఓ విషయం అండి, వాళ్ళ బంధువులే చెప్తూ ఉన్నారు. తెలంగాణకు సంబంధించిన ఒక నాయకుడికి హఠాత్తుగా ఏపీలో టీడీపీ తరఫున ఒక టికెట్ ఇచ్చేశారు. హఠాత్తుగా ఎందుకు ఇచ్చారు? ఎవరు రెఫరెన్స్? తెలంగాణకు సంబంధించిన ఒక బీజేపీ నాయకుడికి ఏపీలో టికెట్ ఇచ్చారు టీడీపీ తరఫున. అదే కృష్ణప్రసాద్ బాపట్ల ఎంపీయే కదా. ఇదంతా రేవంత్ రెడ్డి కూడా రెఫరెన్స్ ఇచ్చారు అని కూడా వాళ్ళ బంధువులు కొంతమంది ప్రచారం చేస్తూ ఉన్నారు. మరి ఎంతవరకు నిజమో తెలియదు కానీ అంటే వీళ్ళ మధ్య రాజకీయ సంబంధాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడికి మధ్య రాజకీయ సంబంధాలు ఉన్నాయి. సో ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ అన్ని అలైబలయ్యాయి అనమాట ఈ లెక్కన. తెలుగుదేశం ఎందుకంటే ఇప్పుడు ఏపీలో తీసుకుందామంటే ఒక జగన్మోహన్ రెడ్డి తప్పించి తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు ఒక్క పక్షమని ఉన్నారు ఈ రోజు. అవును. నిన్న ఇంకా దారుణం ఏంటంటే నిన్న సిపిఎం నేత గఫూర్ చెప్తున్నారండి ఒక డిబేట్ లో, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక విషయాన్ని సీరియస్ గా ఆలోచించాలి. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి విచ్చలవిడిగా బయట తిరగకుండా మీరు కట్టడి చేయాలని చెప్తున్నారు. ఒక సిపిఎం నాయకుడై ఉంది. అంటే చివరికి వామపక్షాలు కూడా చంద్రబాబు గారికి సరెండర్ అయిపోయాయంటే ఆశ్చర్యంగానే ఉంది. సిపిఐ వాళ్ళ మీద ఆమె విమర్శ ఉంది. ఇప్పుడు సిపిఎం వాళ్ళు కూడా ఆ బాబతలో చేరిపోయారా? అంతే కదా. ఇప్పుడు జగన్మోహన్ కాదు, బీజేపీకి వ్యతిరేకం అంటారు. బీజేపీ తోటి సిపిఎం కూడా మిలాఖత్ అయితే, కాంగ్రెస్ కూడా మిలాఖత్ అయిపోతే ఇది చాలా విచిత్రమైన రాజకీయం. అంతవరకు చంద్రబాబు నేర్చుకోవాలి. వాళ్ళందరినీ తన సరెండర్ చేసుకోగలిగాడు. కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, బీజేపీ అందరినీ సరెండర్, జనసేన అందరినీ సరెండర్ చేసుకుని రాజకీయం నడపగలుగుతున్నాడు. అవునంటారా కాదంటారా సుధాకర్ బాబు గారు? ఖచ్చితంగా అండి. దానిలో వారు పూర్తిగా అనుభవజ్ఞులు. వారి 40 years అనుభవంతో కూడా ఇలాంటి కలయికలను చేయగలిగిన సమర్థుడు. ఎవరికి ఏమి తాయిలం ఇవ్వాలో, ఎవరికి ఏ రాజకీయ ఎజెండా ఇవ్వాలో, ఎవరిని ఏ విధమైన అంశాలని రెచ్చగొట్టొచ్చో, ఎవరికి ఏ మనోభావాల్ని టచ్ చేస్తే వాళ్ళు రివోల్ట్ అవుతారో వీటన్నిటిని కాంగ్రెస్ వాళ్ళకి కాంగ్రెస్ ఎజెండా ఉంటుంది, జనసేన వాళ్ళకి జనసేన ఎజెండా ఉంటుంది, బీజేపీ వాళ్ళకి బీజేపీ ఎజెండా ఉంటుంది. మీరు అన్నట్టుగా కమ్యూనిస్ట్ పార్టీలు ఎంతో చరిత్ర కలిగిన పార్టీలు ఈ దేశంలో. మరి అలాంటి వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారిని ఎంతో తిట్టిపోసిన ఏ రోజున వాళ్ళు కలిసిన సందర్భాల్లో ఒక 2009లో తప్పించి. ఫైనల్ గా రామానంద్ గారు చెప్పండి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలంగాణను కూడా నేను సమానంగానే చూస్తానన్న చంద్రబాబు గారి ప్రకటన స్వాగతిస్తారా? ఇది ఎక్కడ బాద్రాబాబు ఇదేంటి మళ్ళీ మొదలుకు వచ్చాడని అనుకుంటారా? ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర మాట్లాడండి. ఇప్పుడు ఏపీ అనేక ఇబ్బందుల్లో ఉందని తెలుగుదేశం పార్టీ వాళ్ళే చెప్తున్నారండి. తెలంగాణ బెటర్ గా ఉంది అంటున్నారు. మరి సంక్షోభంలో ఇబ్బందుల్లో ఉన్న ఏపీ వైపు ఆలోచించకుండా మన ముఖ్యమంత్రి పక్క రాష్ట్రం వాళ్ళ మనసు కూడా గెలుస్తాను అని అంటున్నారు. అంటే ఇదేదో ఒక సామ్రాజ్య విస్తరణలాగా నా పార్టీని మళ్ళీ అక్కడ విస్తరించుకోవాలి, నేను అక్కడ పట్టు సాధించాలన్న తప్పించి నా కోసం ఇంత మెజారిటీతో ఓట్లేశారు ప్రజలు, వీళ్ళకి సేవ చేయాలి అన్న ఉద్దేశం అయితే చంద్రబాబు నాయుడు గారిలో ఉందా లేదా అన్న అనుమానం అయితే స్పష్టంగా ఆయన మాటలు బట్టే అర్థమవుతుంది. రేవంత్ రెడ్డి గారేమో ఆయన రాష్ట్రానికి స్టికాన్ అయి ఉన్నా, నేను మాత్రం మా రాష్ట్రానికి ఒక్కటే స్టికాన్ గాను,
తెలంగాణ ప్రయోజనాల గురించి కూడా ఆలోచిస్తాను అని అంటున్నారంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల దురదృష్టం. 2014లో కూడా దాదాపు ఇలాగే చేశారు. రైట్. రామ్నాథ్ గారు అలాగే సుధాకర్ బాబు గారు పలువురు మాట్లాడారు, తిలక్ గారు, వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఇది నేటి ప్రత్యేక చర్చా కార్యక్రమం. నమస్కారం.